శరణ్ చౌదరి ఎపిసోడ్ లో కొత్త ట్విస్ట్. శరణ్ చౌదరి మోసం చేశాడని ఎన్ఆర్ఐ విజయ్ ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో 5 కోట్లు తీసుకుని మోసం చేశాడని విజయ్ కుమార్ బిగ్ టీవీతో చెప్పారు. సంగారెడ్డి సమీపంలో భూమి కొన్నాక రిజిస్ట్రేషన్ చేయకుండా తప్పించుకు తిరిగాడని విజయ్ చెబుతున్నారు. ఈ వ్యవహారంపై 2023 ఆగస్టు 9న సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశామని అన్నారు. మరోవైపు 2023 ఆగస్టు 21న సిసిఎస్ పోలీసులు శరణ్ను అదుపులోకి తీసుకుని విచారించగా అంతా ఒప్పుకున్నారని విజయ్ అన్నారు. పోలీసుల ముందే శరణ్ ప్లాట్ ను విజయ్ కుమార్ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు తెలిపారు. అటు శరణ్ మాత్రం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, అప్పటి డీసీపీ రాధాకిషన్ కలిసి తనను చీట్ చేశారని శరణ్ చౌదరి ఆరోపించారు. తన ప్లాట్ లాక్కొని తనను బెదిరించి 50 లక్షల నగదు తీసుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి డీసీపీకు మెయిల్ చేశారు. మరిన్ని వివరాలు మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అలాగే విజయ్ కుమార్ గారు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ గారు, ముందు మీరు చెప్పండి, అటు శరణ్ మాత్రం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అలాగే డీసీపీ రాధాకిషన్ కలిసి తనను చీట్ చేశారు అంటున్నారు. అసలు నిజాలు ఏంటి? ప్రస్తుతం మనతో మాట్లాడటానికి యుఎస్ నుంచి ఎన్ఆర్ఐ విజయ్ రామ్శెట్టి లైవ్ లో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి పవన్ గారు. గుడ్ మార్నింగ్ టు ఆల్ ద వ్యూవర్స్ ఆఫ్ బిగ్ టీవీ అండి. గుడ్ మార్నింగ్. అసలు ఏంటండి, శరణ్ చౌదరి అనేక సంచలన ఆరోపణలు చేస్తున్నారు. మీరు ఎర్రబెల్లి దయాకర్ రావుతో ఒత్తిడి చేయించి ఆయన ఆస్తులన్నింటినీ కూడా బలవంతంగా లాక్కున్నారనే ఆరోపణ చేశాడు. దానిపైన మీరేం చెప్తారు? యా, వెరీ అన్ఫార్చునేట్ అండి. ఇది కంప్లీట్గా పూర్తిగా అవాస్తవం. ఇందులో ఎటువంటి నిజం లేదు. శరణ్ చౌదరి అనే ఇతను ఒక ఫ్రాడ్. ఇతను ఆల్రెడీ సీరియల్ హ్యాబిచువల్ అఫెండర్ అండి. ఇతను దినచర్య ఏంటంటే సాఫ్ట్ విక్టిమ్స్, ఎన్ఆర్ఐ ఎవరైతే ఉన్నారో ఎన్ఆర్ఐస్ టార్గెట్ చేయటం, వాళ్ళకి ల్యాండ్ డీల్స్ చేస్తాము, ల్యాండ్ డీల్స్ నేను ఫెసిలిటేట్ చేస్తా అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం, అబ్స్కాండ్ అవటం, వాళ్ళని మభ్యపెట్టి మోసం చేయటం, ఇది అతని దినచర్య అండి. ఇది అతను ప్రొఫెషన్ గా మారిపోయింది. పేరుకు రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటున్నాడు. అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది ఏం లేదు. పూర్తిగా ప్రతి రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్ లో మోసాలు, తర్వాత వంచన తప్పించి ఇందులో నిజంగా అతను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది ఏం లేదండి. ఇది యాక్చువల్ గా మీకు స్టోరీ మొత్తం చెప్పాలి. చెప్పండి. అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న వివాదం ఏంటి? అసలు మీరు శరణ్ చౌదరి మిమ్మల్ని ఎట్లా కాంటాక్ట్ చేశాడు, మీరు ఎలా అతను వల్ల పడ్డారు? నాకు శరణ్ చౌదరి ఎవరో నాకు తెలియదండి. అట్లాగే ఆయన పార్ట్నర్ అయిన రాహుల్ చౌదరి ఎవరో తెలియదు. అట్లాగే ఆయన సిపిఐ బోస్ బాబు గారు ఎవరో తెలియదు. ఆంటోనీ రెడ్డి గారు తెలియదండి. ఈ నలుగురు యాక్చువల్ గా వీళ్ళ పేరున ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. 2022లో సెప్టెంబర్ అక్టోబర్ టైం ఫ్రేమ్ లో వీళ్ళు మా బ్రదర్ ని కాంటాక్ట్ అయ్యారు. హైదరాబాద్ లో ఒక రియల్ ఎస్టేట్ ఆపర్చునిటీ, ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ ఉంది. మీ బ్రదర్ అమెరికాలో ఉన్నారు, ఆయన ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీ రన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దగ్గర ఫండ్స్ ఉంటాయి, మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే కనుక మీకు రిటర్న్స్ బాగుంటాయి అని చెప్పేసి శరణ్ మా బ్రదర్ ని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఈ ఫెసిలిటేషన్ అవునండి, ఇక్కడ హైదరాబాద్ లో 2022లో అండి. తర్వాత అది అంతా ఎక్కడ జరిగిందండి, ఎవరు ఫెసిలిటేట్ చేశారంటే ఆంటోనీ రెడ్డి అని ఒక ఆయన రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఒక ఆయన ఉన్నారు. ఆయన ఆఫీస్ లోనే డిస్కషన్స్ అంతా జరిగినాయి. తర్వాత నన్ను రమ్మంటే కూడా నేను అక్టోబర్ 22లో అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ లో ఒక 3 వారాల నుండి మమ్మల్ని ఆ సైట్ తీసుకెళ్లి చూపించాడు. బోరపట్ల విలేజ్ సంగారెడ్డి మండల్లో, అక్కడ సంగారెడ్డి డిస్టిక్ లో ఉంటే అతను తీసుకెళ్లి చూపించడం జరిగింది. మేము సైట్ చూసాము. మాకు ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ చూపించి మొత్తం నాకు 350 ఎకరాలు నా పేరుతో రిజిస్టర్ అయ్యిందండి. మీరు ఇమీడియట్ గా మీరు డబ్బులు కట్టేస్తే మీకు నేను ప్రామిస్ చేసినట్టుగా మీకు రిజిస్ట్రేషన్ చేసేసి నేను మీకు రిటర్న్స్ కి వర్క్ చేసుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది.